హాయ్ గైస్, మైలి స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మేము ఏంటంటే వీకెండ్ రాగానే ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటాం. సో చవల ప్యాలెస్కి వచ్చాము. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళది పెద్ద రాజు అట్లా ఉంటారుగా. సో ఎంట్రీలో చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఆర్చి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. సో ఒక ఫోన్స్ అలో ఉన్నదనమాట. సో అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని మనం రావాలి. సో లోపలికి వెళ్ళాక ఏంటంటే పెద్ద పెద్ద గేట్లు, డోర్స్, అంటే అప్పట్లో రాజు ఇలా ఉండేవాళ్ళు కాబట్టి సో చాలా పెద్ద ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ మామిడి చెట్టు దగ్గర మా అత్తయ్య, మామయ్య అండ్ మా హస్బెండ్, మా ఆడపడుచు ఉన్నారు. సో నేను ఎంట్రీ నుంచి కొంచెం వీడియో తీసుకుంటూ వస్తున్నాను. సో వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి ఎవరు తీయరు నాకు. సో వస్తుంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నదన్నమాట. సో మనం స్నాక్స్, వాటర్ బాటిల్స్ తెచ్చుకొని తినొచ్చు. తినేసి మేము ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే లోపలికి ఎంట్రీ అవుతుంటే మనం ఎక్కువ నడవడమే ఉంటుంది, ఆకలి వేస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది. అక్కడ పైకి వెళ్ళి ఇట్లా లోపలికి బయటికి చూడగానే గ్రీనరీ మొత్తము, అంటే మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మనం ఎప్పుడు తిరగాలి, ఈవినింగ్ అవుతుంది మనం తిరిగే వరకు అనుకుంటున్నాం. సో ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి అన్నమాట, సపరేట్గా. అట్లా ఒక 10-15 రూమ్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇక లోపల ఏమున్నాయి ఏంటి అనేసి అనుకుంటాం. కాకపోతే కొన్నిటికి లాక్స్ వేసినాయి, కొన్నిటికి లాక్స్ తీసి కూడా ఉన్నాయి. సో ఇది చూడండి పెద్ద బాక్స్, దానికి లాక్ వేసేసి సో ఎవరు టచ్ చేయకూడదు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఆమెను కూర్చోబెట్టేళ్ళు, ఎందుకంటే అవి ఎవరైనా తీస్తారు ఏంటి ఏమున్నాయి అనేసి చూస్తారు అనేసి. సో ఇట్లా వెళ్తూ ఉన్నాం, ఎందుకంటే ఎండ కొడుతుంది కింద నుంచి వెళ్తే అనేసి ఇవి చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఒక రూమ్స్ నుంచి ఇంకో దానికి షిఫ్ట్. అంటే ఫొటోస్. నెక్స్ట్ ఏంటంటే ప్రతి రూమ్స్ చూస్తూ వెళ్తున్నాం అనమాట. చాలా లాక్స్ వేసి యారో మార్క్ ఏంటంటే మనం ఎటు వెళ్ళాలి ఏంటనేది చూపిస్తుంది. అప్పుడప్పుడు మన కాళ్ళ నొప్పులు వేసే కాబట్టి కూర్చోవచ్చు. సో ఇక్కడ లోపలికి ఎంట్రీ అయిన తర్వాతకి ఏంటంటే అప్పుడు వాళ్ళు రాజు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తము బుక్స్ అండ్ డ్రెస్సులు, వాళ్ళ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ పెట్టారనమాట. సో అవన్నీ మనము చూస్తూ ఉంటే అప్పట్లో ఇంత రిచ్ వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు, ఎందుకంటే ప్యాలెస్ ఉందంటే ఎవరైనా అలాగే చూస్తారుగా. సో మనం అవన్నీ చూసి ఆ బుక్స్ మనకి ఏం అర్థం కాదు, ఎందుకంటే అవి ఉర్దూలో ఉంటాయి. సో ఆ లాంగ్వేజ్ మనకి రాదు కాబట్టి. సో బయటకు వచ్చాక చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇవంతా గ్రీనరీ. ఇది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేసే వరకు ఎండ కొడుతుంది. సో ఇంకా మధ్య మధ్యలో ఆగుతూ మాకు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు వేస్తాయి కదా, స్నాక్స్ తింటూ ఆగుతూ వాటర్ తాగుతూ ఇంకా నెమ్మదిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ తిరిగాము. గ్రీనరీ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్ల కింద చేపలు గిట్ల తీసుకెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా కొంచెం ఓల్డ్గా పాతగా ఉంది కాబట్టి ప్యాలెస్ కదా, పెయింటింగ్ ఏమి ఇవ్వరు కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.